పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఒక వాగును దాటవలసి వచ్చింది. అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం. సరే అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అనే అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతాను అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. 1, 2, 3, 11. ఒరేయ్, 11 మంది మేము ఉన్నాం, ఒకడు వాగులో మునిగిపోయాడురా అన్నాడు. శిష్యులందరూ ఒకరి తర్వాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య 11 వచ్చింది. మనలో ఒకరు వాగులో మునిగిపోయారు అంటూ అందరూ బోరు బోరున ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున విలిపించారు. గురువుగారు అందరినీ తెరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్కబెట్టమన్నారు. ఒక్కడు లెక్కపెట్టాడు. మళ్ళీ 11 వచ్చింది. గురువుగారు శిష్యులు చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.